హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవికా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ కొబ్బరి పోలలు అండి. దీన్ని బక్షాలు, బొబ్బట్లు కూడా అంటారు. నార్మల్గా మనం పూర్ణం పోలలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, కానీ ఇవాళ మనం కొబ్బరితో పోలలు చేసుకుందామండి. ఇది చాలా హెల్దీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కొబ్బరి పోలలు లేదా భక్షాలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, బెల్లం, మైదా, గోధుమ పిండి, నెయ్యి, ఇలాచి పొడి, ఉప్పు. ముందుగా ఒక బౌల్లో పిండిని కలిపి పెట్టుకుందామండి. 1 కప్పు మైదాకి పావు కప్పు గోధుమ పిండి వేసి ఇందులో పావు చెంచా ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. పిండి ముద్దలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ దీన్ని నాననివ్వాలి. ఇప్పుడు మనం ఫిల్లింగ్ రెడీ చేసుకుందామండి. ఫిల్లింగ్ కోసం కొబ్బరి ముక్కల్ని మనం పొడిలా చేసుకోవాలి. మిక్సీలో వేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసి వేయించుకోవాలి. ఈ కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ కొబ్బరి కలర్ చేంజ్ కావద్దండి, జస్ట్ కొద్దిగా వేయించుకోవాలి, ఒక 4 to 5 మినిట్స్. కొబ్బరి బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలండి. స్వీట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే బెల్లం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇలా బెల్లంతో చేసిన కొబ్బరి పోలేలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదా, ఇలా తిప్పుతూ దీన్ని కరగనివ్వాలి. బెల్లం మొత్తం కరిగే వరకు బాగా వేయించుకోవాలి. బెల్లం ఉండలు లేకుండా తిప్పుతూ బాగా కరిగించుకోవాలండి. ఇది మొత్తం కరిగి ముద్దలా అయిన తర్వాత ఇందులో పావు చెంచా ఇలాచి పొడి కూడా వేసి మిక్స్ చేసి చల్లారనివ్వాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బాల్ సైజ్ ఉండని తీసుకొని చేతితో పూరీలా ఒత్తుకోవాలి. ఇలా పూరీలా ఒత్తుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి బెల్లం ముద్దని కూడా పెట్టి కార్నర్స్ మొత్తం దగ్గరికి కవర్ చేసుకోవాలి. పిండి ముద్దని దగ్గరికి చుట్టి ఎక్స్ట్రా పిండి ముద్ద ఏదైతే వస్తుందో దాన్ని తీసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోలని ఒత్తుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇలా సన్నగా పోలని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసి ఈ పోలేని దానిపైన వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఒక వైపు కాలిన తర్వాత టర్న్ చేసి మరోవైపు కూడా కాల్చుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి, లేదా నూనె ఇష్టం ఉంటే నూనెతో ఇది కాల్చుకోండి. ఇదే విధంగా మరికొన్ని పోలేలు కూడా చేసుకొని రెడీ చేసుకోండి. ఇది నెయ్యితో కానీ పాలతో కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.